శ్రీ శోభకృత నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం. తేదీ 8-2-2024 గురువారం. తిథి త్రయోదశి ఉదయం 11:18 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 2:13 వరకు. వర్జ్యం ఉదయం 11:49 నుండి 1:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:21 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. మేషరాశి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు దక్కకపోవచ్చు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృషభ రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. మిథున రాశి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా చికాకులు కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కర్కాటక రాశి. శ్రమే అధికంగా ఉంటుంది. పనులలో తొందరపాటు వద్దు. ప్రయాణాలలో వాహన సౌకర్యం ఏర్పడుతుంది. సన్నిహితుల సహాయంతో వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటిన ఈ బొట్టును ధరించండి. సింహరాశి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులు పూర్తి చేయాలన్న ఉత్సాహం ఉండకపోవచ్చు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. సోదరులతో ఏర్పడిన భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కన్యారాశి. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. తులారాశి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. ధనస్సు రాశి. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతానంతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులను కలిసి కీలక వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడును. విలువైన ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కుంభరాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిత్రుల సహాయంతో
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువుల నుండి ధన వస్తు లాభం పొందుతారు. సంతాన సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి ఈ బొట్టును ధరించండి. మీనరాశి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం